ఈ లక్షలు లక్షలు పోయినాయి, వాళ్ళ కోట్లకు అమ్ముడిపోయారు వీళ్ళంతా. ఒక చిన్న బ్యాచ్లన్నీ కానీ కోటీశ్వర్లు అయిపోయారు ఇప్పుడు. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. ఈయన టార్గెట్ చేయడం ఎందుకంటే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వస్తే ఈ కథ వేరే ఉంటుంది. ఇక ఏంటంటే వీళ్ళు పోయిపోయి వాళ్ళ కోట్లు ఇచ్చావు లాస్ అయిపోయామని చెప్పేసి కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. పెద్ద పెద్ద లీడర్లు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరో కూడా మీ మీడియాకు తెలుసు, మాకు తెలుసు. రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి పేటీఎం ఒకటి ఏటీఎం అని చెప్పేసి తయారైపోయి రాజకీయాలు చేయండి, రాజకీయాలు చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాసేవ చేయండి, పోటీ చేయండి. అంతేగాని ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేసి రాజకీయాల్లో గెలిచేసేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిపోదామంటే కుదరదు. అవుదాం అనుకున్నారు, ఇక అయిపోయింది మీ ఫినిష్. అక్కడ ఏమైంది చూశారు కదా, అదగ పాతాళాన్ని తొక్కాడు. ఇక్కడ కూడా తొక్కుతాకే వస్తున్నాడు. సరదాగా మీటింగ్ పెట్టుకు వెళ్ళిపోయేవాడిని రేట్ చేశారు. అది పేద ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే అమ్మ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవరైనా పేద ప్రజల పాలిట దేవుడు ఆయన. ఇప్పుడు ఆంధ్రాలో ఏం చేస్తున్నాడు చూస్తున్నారు మీరు. అలాగే ఆయన ఏంటంటే హిందుత్వం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు. దేశభక్తి ఉందని వీళ్ళందరూ ఏంటంటే దేశద్రోహులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన దేశం కోసం, గతంలో ఒకప్పుడు మొఘళ్ళు వచ్చారు, సర్వనాశనం చేసిపోయారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, సర్వనాశనం చేసిపోయారు. నాశనం కాదు, అత్యాచారాలు, మన వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని చంపారు, ఎన్నెన్నో చేశారు. అవి తెలుసుకుని ఇక్కడి నుంచైనా దేశభక్తితో ముందుకు రండి, దేశాన్ని రక్షించుకోండి. సనాతన ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే దైవభక్తి ఉన్నవాడిని పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా దండగా ఉండి మనం రక్షించుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళ పైన జర్నలిస్ట్ తెలుసు, ఇప్పుడు వీళ్ళందరూ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఏదో అంటున్నారు, అన్ని తెలుసున్నవాడు అలా అనకూడదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే అది కోట్లలో ఉంటారు. అందుట్లో ఎవడో ఏదన్నా ఒకటి ఎవరినేమైనా అనుండొచ్చు, ఆపోజిట్ పార్టీలను కానీ, విపక్షాలు, ప్రతిపక్షాలు, ఇట్లాంటి వాళ్ళని. అట్లాంటిది నువ్వు అన్ని తెలుసున్న వాడివి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ నేను ట్రోల్ చేయటాలు. అమ్మ చిరంజీవి అమ్మందా ఉందనుకుంటా, అదే చిరంజీవి గారు భార్య ఉందా లేదనుకుంటా. అరే బాబు, నీకన్నా పెద్ద మేధావులం రా బాబు మేము, అర్థమైందా? నీకన్నా పెద్ద మేధావులం. కాకపోతే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అమ్ముడు పోయే వ్యవహారాలు ఆడకి ఎంత ఇచ్చాడో కానీ అంతవరకే చేయి. అంతకు ఎక్కువ చేసామనుకో మేము అమ్ముడుపోయే టైప్ కాదు, అర్థమైంది? నిజాయితీగా ఉన్నవాడు పవర్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. అదే పవన్ కళ్యాణ్, అదే ఫ్యాన్స్, అదే జన సైనికులు. నిజాయితీగా ఉన్నవాడిని ఎవడో ఆపలేడు, ఎవడో పట్టుకోలేడు మేము రెచ్చిపోతే. అది గుర్తుపెట్టుకోండి.